చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరూ అంటే నేను దంగల్ చేసిన అంటే ఒకవేళ దంగల్ చేసిన అంటే దంగల్ వాళ్ళ ఉస్తాద్నే ఇంటర్వ్యూ చేసేట్లుంటది. ప్రతి ఒక్కరు ఏడ చూసినా కానీ పైల్వాని ఇదే నడుస్తుంది కదా. ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకుంటున్నాము? బాబాయ్ ఉస్తాద్. అసలు పైల్వాని అంటే మీ దంగల్లో నేర్చుకున్న వాళ్ళు చాలా మంది చాలా ఫేమస్ అయిన వ్యక్తులు ఉన్నారు. బాబాయ్ ఉస్తాద్ వేంశాల స్వాతంత్రానికి మొదలే దాదాపు 1942లో మొదలైంది. ఆయన చేసే ఒక విద్యను మేము నేర్చుకుంటే ఈరోజు మేము కూడా ఎక్కడో ఉంటుంటాము. మాకు కూడా ఒకటే చెప్పారు, కभी किसी के डबेल में चबेल में नहीं रहना, अपन जो भी है सीधा सीधा रहना, सीधा जिंदगी रहना, अपन गुरुआ है, एक कुछ सिखाना, अपन कभी कोई अपने को हाथ उठा के नहीं बताना. మీరు ఇప్పుడు ఏం డబ్బులు తీసుకోవాలి? మేము ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంతమంది పిల్లలు, మీరు ఎవరినైనా అడుక్కోవచ్చు. ఎవరితోటి మనం ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా మనము అడిగింది ఉండదు. పైల్వాని అంటే ఎవరినో పోయి కొట్టడము, తిట్టడము, వానికి ధమ్కియడము, విని చెప్పడం అవన్నీ కాదు. నా రోజులు దంగలు నేర్చుకోమని నేను పైల్వాన్ అని చెప్పి ఎవడో జర దొడ్డుగుండేసి వచ్చేసి ఆడుగూడని కొట్టేసే మీద పైల్వాన్ అనేస్తారు. అందులో పైల్వాన్లు అనేది బదలాం ఉన్నారు. రెజ్లింగ్ అంటే నాటే చోక్, రెజ్లింగ్ అంటే ఇది ఒక పెద్ద యుద్ధం. ఇది ఇప్పుడు రోజు ఫైట్ చేస్తుంటారు అంటే పైల్వాన్ అనగానే మనం కడుపు నిండిపోదు కదా. పైల్వాన్ కూడా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. మా నాయన పైల్వాన్ ఉండే, మా అన్న ఉస్తాద్ అయ్యిండు, మేము కూడా ఉస్తాద్లమైనాం, అన్నేనాం. కానీ నువ్వు మొత్తము భారతదేశం తిరిగినావు, ఇంతమందిలో నడుస్తున్నావు బిడ్డ, పేరుని జాగ్రత్త పెట్టుకొని నడువు. దంగల్లా చేసిన ప్రతి ఒక్కరు ఉంటారు కదా, దండం వచ్చి కాలం ఎందుకు పడిపోతుంది అంటే అది మర్యాద.